లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యపాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు భార్యాపుత్రికాదులను ప్రేమించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, దాన ధర్మములు చేసేటువంటి వారు, మంచి విశాలమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, అయితే ధనము సంపాదించి ఎక్కువగా ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు పెట్టేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, మహా తెలివితేటలు కలిగినటువంటి వారు, వేద బ్రాహ్మణ భక్తి నిరతి కలిగినటువంటి వారు, అలాగే కార్యశీలు కర్మ నిరతులుగా చెప్పుకోవచ్చును, ఏకసంతా గ్రహిణిగా చెప్పుకోవచ్చును, తల్లిదండ్రులను గురువులు ఆచార్యులను చక్కగా పూజించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, పెద్ద పెద్ద వారిచే అనేకమైనటువంటి ఘన సన్మానములు విశేషంగా పొందేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మకర రాశి వారిని చెప్పుకోవచ్చును. ఈ మకర రాశి వారికి మరి 2025వ సంవత్సరంలో బృహస్పతి గ్రహం వీరికి ఏ విధమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మరి వీరు భార్యాపుత్రాదుకాలతో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంది. అలాగే బంధుమిత్రులతో చేసేటువంటి వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో అందులో జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్త అత్యంత అవసరము అని చెప్పుకోవచ్చును. అలాగే మరి మన సోదరులతో కూడా వాగ్వాదం పెట్టుకోకుండా ఏదైనా గొడవలు వచ్చినట్లయితే సావధానంగా కూర్చొని పరిష్కరించుకోండి, వాగ్వాదానికి దిగరాదు అని ముఖ్యమైనటువంటి సూచనగా వీరికి చెప్పుకోవచ్చును. అలాగే గృహంలో విశేషంగా అశాంతికర వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అనుకోని విధంగా ముఖ్యంగా మనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరాలు కూడా ఈ మకర రాశి వారికి
బావుగా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గురుగ్రహ గ్రహస్థితి రీత్యా. కాబట్టి ఇవి జాగ్రత్తతో ఉంచుకొని తగు ప్రత్యామ్నాయ సూచనలు అనేటువంటి పాటించండి. అలాగే వీరికి ధనస్థానంలో అంటే 2వ స్థానంలో శనేశ్వరుడు ఉండడం పూర్వకంగా ఏళ్ళనాట్యంలో మరి 3వ పొజిషన్లో ఉండడం పూర్వకంగా లాస్ట్ చిట్ట చివరి ఏళ్ళనాట్యంలో మరి 3వ భాగంలో ఉండడం పూర్వకంగా మరి శనేశ్వరుడు కొంత మేరకు యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగజేసినప్పటికీ కొంత మేరకు మరి నష్టాన్నే కలుగజేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారికి శనేశ్వరుడు అలాగే బృహస్పతి గ్రహం ఇద్దరు కూడా బాగా లేకపోవడం పూర్వకంగా ఈ 2025వ సంవత్సరంలో ప్రతినిత్యం కూడా గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యం పఠించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా మరి వీలైనట్లయితే శివుడికి రుద్రాభిషేకం అనేటువంటిది లేదంటే శివుడికి చక్కగా అభిషేకం మీరు చేసుకుని ఓం నమః శివాయ అనేటువంటి శివపంచాక్షరి నామాన్ని గనక ప్రతినిత్యం కూడా జపించినట్లయితే ఈ మకర రాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయని చెప్పుకోవచ్చును. అలాగే ఈ రాశివారు మకర రాశి వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం త్రైం వత్సరాజ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించండి. ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం. మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి? ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని 9 రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున గణపతికి చక్కగా దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి
కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి? ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం, అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్మలు స్వామివారికి సమర్పించి, అంటే గరికెలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి? ఇంకొకటి ఉంది. ఏమిటి? అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతి నిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలా మంది ఈ కలియుగంలో చాలా మంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని, అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓకేనా స్వామి?